రైతులు యూరియా కోసము అష్ట కష్టాలు పడి వాళ్ళు రోడ్ ఎక్కలేదు. రోడ్డు మీన్స్ అని అంటే యూరియా కోసము యూరియా కావాలి, కనీసం ఆ యూరియా దొరికితే పంటల్లో చల్లుకోవడానికి అవసరపడుతుంది కదా అని తప్పితే పొలాల్లో ఉండాల్సిన వాళ్ళు రోడ్లపైన ఎందుకున్నారు అనేసి బజారు మనుషులు అన్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఎంత ఎటకారంగా మాట్లాడిందంటే, నాకు తెలిసి బజార్ ఎక్కేవాళ్ళు అందరూ పొలంలో ఉండేవాళ్ళు కాదు. నిజంగా యూరియా కోసం వచ్చిన వాళ్ళు పాపం కొనుక్కొని వెళ్తున్నారు. వాళ్ళతోటి గొడవ లేదు మాకు. యూరియా అవసరం లేని రాజకీయ అవసరం ఉన్నోళ్లే తర్జన భర్జనలు పడుతున్నారు. ఈరోజు యావత్ సమాజం సిగ్గుపడేలాగా మాట్లాడిన తుమ్మల నిజంగా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. కళ్ళున కబోదయిందా వ్యవసాయ శాఖ మంత్రి? ఈరోజు కనపడతలేదా మంత్రులకు, ఎమ్మెల్యేలకు యూరియా కష్టాలు కనబడతలేవో తెలంగాణలో? పొద్దున ఎప్పుడో 4 గంటలకు వచ్చి అరే ముందుగా లైన్లో ఉంటే ఒక బస్తా దొరుకుతుందేమనేసి డే అంతా కాపులా కాసి తెల్లవార్లాడ ఉన్నా కూడా ఒక్కొక్కరికి 5 కేజీల యూరియా కూడా దొరకలేదనేది చూస్తున్నారు కదా. రోడ్లపైకి వచ్చిన వాళ్ళందరూ కూడా బజారు మనుషుల్లా కనపడుతున్నారు, రైతులు కాదా? ఈరోజు తప్పును సర్దిద్దుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది, కానీ చేతగానితనాన్ని ఈ రకంగా రైతులని అవమానపరిచే విధంగా ఉండకూడదు. రైతులు కూడా సమయం కోసము ఆచన్నమై ఓపిక బట్టి చూస్తున్నారు. దేనికైనా వాళ్ళు పోనీలే, రైతు భరోసా గురించి కావచ్చు, రైతు రుణమాఫీ గురించి కావచ్చు, రైతు బీమా గురించి కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, అన్నిటికీ కూడా ప్రతిదానికి ఓపిక పట్టి చూస్తున్నారు. ఒక సహనం ఉంటుంది వాళ్ళకు కూడా. ఆ సహనం నశించిన రోజు ఏ విధంగా ఉంటుంది, దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది త్వరలో చూడబోతారు.